శరీరంలోని అన్ని కణాలలో వీర్యం సూక్ష్మ స్థితిలో ఉంటుంది. చెరకులో పంచదార, పాలలో వెన్న ఎలా సర్వవ్యాపితంగా ఉంటాయో అలానే వీర్యం కూడా శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. వెన్నను తీసేసిన తరువాత మజ్జిగ ఎలా పలుచుగా అవుతుందో అలాగే వీర్యం కూడా వ్యర్థం కావడం వల్ల పలుచబడుతుంది. వీర్యం ఎంత ఎక్కువగా వృధా అయితే బలహీనత అంత ఎక్కువగా ఉంటుంది. అందుకనే యోగ శాస్త్రాలు చెప్తున్నాయి, మరణం బిందు పాతేన జీవనం బిందు ధారణాత్. వీర్య పతనం మరణాన్ని ఇస్తుంది, వీర్య సంరక్షణ జీవాన్ని ఇస్తుంది. పురుషులలో వీర్యమే జీవశక్తి. అది మనిషిలో ఉన్న నిధి. అది ముఖానికి సహజమైన తేజస్సును, బుద్ధికి బలాన్ని ప్రసాదిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఆహారం నుండి తయారయ్యే చివరి ధాతువే వీర్యం. శరీరంలోని ఉత్తమమైన రక్తం స్త్రీ పురుషులిద్దరిలోనూ ప్రత్యుత్పత్తికి సంబంధించిన మూల కణాలను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. క్రమబద్ధమైన జీవితంలో ఈ పదార్థం తిరిగి శోషించబడుతుంది. అది అత్యుత్తమమైన మెదడు, కండర కణజాలను ఏర్పరచడానికి సిద్ధంగా తిరిగి రక్త ప్రసరణలోకి వెళ్తుంది. మనిషి యొక్క ప్రాణద్రవం అతని వ్యవస్థ అంతా వ్యాపించడం వల్ల అతడు పౌరుషవంతుడిగా మరియు ధైర్యవంతుడిగా మారుతాడు. ఒకవేళ ఇది వృధా అయితే అతడు స్త్రీ లక్షణాలు కలవాడిగా శారీరకంగా నీరసించిపోతాడు. అంతేకాకుండా లైంగిక చికాకు, దుర్భరమైన నాడీ వ్యవస్థ మరియు ఇతర వ్యాధులకు గురవుతాడు. కొంతకాలమైన జననేంద్రియాల వాడకం నిలిపివేయడం వల్ల శారీరక మరియు ఆధ్యాత్మిక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, స్వచ్ఛందంగా కానీ అసంకల్పితంగా కానీ వీర్యాన్ని వృధా చేయడం అంటే జీవశక్తిని వృధా చేయడమే. రక్తంలోనే అత్యంత శ్రేష్టమైన మూలకం వీర్యంలో భాగమవుతుంది.